కరెంటు పట్టుకుంటే షాక్ కొడదో లేదో తెలియదు కానీ కరెంటు బిల్లు చూస్తే షాక్ అవుతుంది, బిల్లు కట్టేటప్పుడు షాక్ అవుతుంది, వణుకు పుట్టిస్తున్నటువంటి రోజులు. ఎందుకు ఎప్పుడు ఎలా పెరిగిందో తెలియదు. అదేమంటే చంద్రబాబు టైంలో దుర్మార్గాల వల్ల పెంచానని జగన్మోహన్ రెడ్డి, జగన్ టైంలో దుర్మార్గాల వల్ల పెంచానని చెప్పి చంద్రబాబు నాయుడు. ఫైనల్గా వాళ్ళిద్దరు దుర్మార్గాలకి బలయ్యింది మాత్రం ప్రజలు. ఇద్దరు ప్రజలకి మాత్రం ఎవరికి వాళ్ళు ఎదురోళ్ళు దుర్మార్గులు, మేము సన్మార్గులం అని చెప్పుకోవడంతోనే సరిపోయింది. పెరిగినటువంటి కరెంటు బిల్లులతో అల్లాడిపోతున్నటువంటి మధ్యతరగతి, పేద, వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఊరట కల్పిస్తూ బాబు సర్కార్ తాజాగా పడబోయేటటువంటి 1200 కోట్ల రూపాయల భారం ఏదైతే ఉందో అదంతా తామే కడతా ఉందంటే 12,000 కోట్ల రూపాయల భారాన్ని, 12,632 కోట్ల రూపాయల భారాన్ని, దాంతో అదంతా సబ్సిడీగా తామే భరిస్తామనేటప్పటికీ కరెంటు ఛార్జీలు పెంచట్లేదు అన్నటువంటి విషయాన్ని ఏపీఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ ప్రకటించారు. ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం, బాబు గారిని అభినందించాలి.